ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఈ సాంగ్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాలో చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. మీకు తెలుసనుకుంటా 'ఆంధ్ర కే కింగు' అని. ఆ సాంగ్ తోటే చేశాను. చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో. వీలైతే మీరు ట్రై చేయండి. మీకు డీటెయిల్‌గా చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండబ్బా. సపోర్ట్ చేయండి చాలు. ఫస్ట్ డెమో చూడండి. దాని తర్వాత ఎడిటింగ్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూశారు కదా, మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఎక్కువ ఇబ్బంది ఏం లేకుండా ఓకేనా. డీటెయిల్‌గా ఒకవేళ చేసుకోవాలనుకుంటే చూడండి, నేర్చుకోవాలనుకుంటే కూడా చూడండి, మీకు యూజ్ అవ్వచ్చు ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే 2 ఫాంట్స్ 2 కాదు ఒకటే ఫాంట్ ఉంటుంది. దాన్నైతే అలైట్ మోషన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాగైతే రావచ్చు ఓకేనా. మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. మీ దగ్గర ఫాంట్ లేకపోతే మిస్సింగ్ వస్తుంది, లేదంటే మీకు ఇలా వస్తుంది ఓకేనా. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో రాకపోతే అది కూడా చెప్తాను. ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత కింద ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత పైన మీకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో ఇలా టిక్ మార్క్ ఇచ్చేసింది. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో దిస్ వీక్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అయితే మీ గూగుల్ డ్రైవ్లోకి వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకుంటే ఆ ఫాంట్ అయితే ఇక్కడ వస్తుంది ఓకేనా. నేను డౌన్లోడ్ చేసుకోను కూడా, అందుకే నాకు చూపిస్తలేదు. ఫస్ట్ ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తు పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది, దాని మీద ట్యాప్ చేసి ఆ ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతాయి మీకు ఓకేనా. ఒకవేళ ఇక్కడ రాకపోతే పైన సర్చ్ బార్లో ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ అర్థం కాకపోతే ఇన్స్టా హైలైట్లో కూడా పెట్టాను, అక్కడ నుంచి కూడా చూడొచ్చు ఓకేనా. ఫస్ట్ ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యేది 4 ఫొటోస్ ఓకేనా. మీ దగ్గర 4 ఫోటో లేదంటే మీ దగ్గర ఒకటే ఫోటో ఉన్నా పర్లేదు, ఒక ఫోటో పెట్టి అయినా బాగానే వస్తుంది ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్ మీద ట్యాప్ చేసి కెమెరా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటో అయితే ఉంటుంది ఓకేనా. ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. ఫస్ట్ ఈ ఫోటోని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒక ఫోటో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డబుల్ బీట్ మార్క్ అయితే ఉంది కదా, ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటోని జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఫోటో లాస్ట్కి అయితే వచ్చేసిన తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇలా ఓకేనా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి జూమ్ ఇన్ అవుట్ ఇలా చేసుకోండి ఓకేనా. కొంచెం ఫోటో బాగా అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, కొంచెం మీకు నచ్చినట్టు కొంచెం బాగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది చూడండి, ఇలాగైతే వస్తుంది. కొంచెం ఫోటో బాగా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా అదే ఫోటో యాడ్ చేసుకోండి ఓకేనా. ఈ ఫోటోని కూడా డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ అదే ఫోటో యాడ్ చేయండి. అదే ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని బ్యాక్ సైడ్ ఉంది కదా ఫోటో, ఆ ఫోటోని అయితే డిలీట్ చేసేసేయండి. ఈ ఫోటోని అయితే డిలీట్ చేయండి ఓకేనా. ఇలా డిలీట్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ అయితే ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోని కూడా డిలీట్ చేయండి. లేదంటే మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే సరే, అది కూడా చెప్తాను. అంటే మీకు సపరేట్ ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి సపరేట్ బీటే ఇచ్చాను. ఆ బీట్ని బట్టి మీరు ఎక్కడైతే ఒరిజినల్ ఫోటో అయితే ఉంటుందో అక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఇదే ఫోటో ఉంటే ఒకటే ఫోటో ఉంటే ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే మీరు ఇలా లాస్ట్గా అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా కట్ చేసుకోవాలి. మీకు డబుల్ బీట్ మార్క్ అయితే ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ కట్ చేసుకోండి. ఇలా డబుల్ బీట్ మార్క్ వస్తుంది కదా, అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే కట్ చేసుకోండి. డబుల్ బీట్ మార్క్ దగ్గర వచ్చి మళ్ళీ కట్ చేసుకోండి. ఇలాగైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఏది ఉంటుందో ఆ ఫోటో డిలీట్ చేసిన తర్వాత ఇలా మీకు ఎంతలో కావాలో అంతలో జూమ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా అయితే వచ్చేస్తుందో, మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. ఒరిజినల్ ఫోటో అయితే ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ ఫోటోని అయితే మిడిల్లో పెట్టుకోండి కొంచెం ఓకేనా.
ఇలా మిడిల్లో పెట్టుకోండి. మళ్ళీ మిడిల్లో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒరిజినల్ ఫోటో అయితే ఉంది కదా, దాన్ని కూడా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత చూడండి ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటోని కూడా డిలీట్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా మధ్యలో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మధ్యలో కట్ చేయండి. ఈ ఫోటోని కూడా ఇప్పుడు బాగానే వచ్చింది. ఇది కూడా ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఇలా కట్ చేయండి మధ్యలో. మళ్ళీ ఒరిజినల్ ఫోటోని డిలీట్ చేయండి. మళ్ళీ చూసుకోండి బాగానే వచ్చేసింది. ఒకటేసారి యాడ్ చేసుకుంటే బాగా వచ్చేసింది. మళ్ళీ ఒరిజినల్ ఫోటో డిలీట్ చేసేసేయండి. ఓకేనా, కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి చాలు. ఓకేనా, సరిపోతుంది. ఇప్పుడు వీడియోని అయితే పైనుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.